వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. ఇక మార్నింగ్ న్యూస్లో పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ న్యూస్ అదేవిధంగా మార్నింగ్ న్యూస్ అనాలిసిస్ అనేది ప్రతిరోజు మన ఛానల్లో అయితే వస్తుంది. ముందుగా మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఇక ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈరోజు పెన్షన్కి సంబంధించినటువంటి వార్తను అయితే ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా మరి పెనుబాకలో వృద్ధులకు వికలాంగులకు ఆయన పెన్షన్ అయితే స్వయంగా పంపిణీ చేశారు. ఆ తర్వాత రచ్చబండ కార్యక్రమం అయితే పాల్గొన్నారు. ఇక నేడే పెన్షన్ల పంపిణీ, దివ్యాంగులకు 3,000 నుంచి 6,000కు పెంపు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్ద పంపిణీ, తొలి రోజే 100% పూర్తయ్యేలా కార్యాచరణ, పెనుమాకలో లబ్ధిదారుల వద్దకు వెళ్లి అందించనున్న సీఎం చంద్రబాబు, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు మొమ్ముల్లో చిరునవ్వులు పూయించేలా తొలి అడుగు, 65.18 లక్షల మంది లబ్ధిదారులకు 4,408 కోట్ల విడుదలంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్తనైతే హైలైట్ చేశారనమాట. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల చేత అయితే పెన్షన్ అనేది పంపిణీ చేపిస్తుంది ప్రభుత్వం. గతంలో వాలంటీర్లు గత ప్రభుత్వానికి సంక్షేమ వారధులుగా ఉండి అయితే పెన్షన్లు అనేది పంపిణీ చేసేవాళ్ళు. అయితే ఈ ప్రభుత్వం మరి వాలంటీర్ని ఈసారి దూరం పెట్టారా లేకపోతే అసలు ఇక తీసుకునే ఆలోచన లేదో తెలియదులే, కానీ మరి ప్రస్తుతానికైతే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీ చేత అయితేనే ప్రస్తుతానికి పంపిణీ చేశారు. 100% పంపిణీ అయ్యేలా ఈరోజే కార్యాచరణ అయితే ప్లాన్ చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది అనమాట. ఇక నుంచి 3,000 పెన్షన్ 4,000, అలాగే 3,000 ఉన్న దివ్యాంగుల పెన్షన్ 6,000కి అయితే పంపిణీ చేశారు. మొత్తానికి ఇది దివ్యాంగులకు అయితే మంచి శుభవార్తను కూడా చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో పెన్షన్ మరింత పెంచేలా కార్యాచరణ ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇక అదేవిధంగా పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతల ఇన్సైడ్ ట్రేడింగ్, భూసేకరణ కంటే ముందే కొన్ని చోట్ల రైతులతో తక్కువ మొత్తానికి అగ్రిమెంట్, తర్వాత ధరను అమాంతం పెంచి ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఎత్తుగడ, రైతుల నుంచి కమిషన్ రూపంలోనూ భారీగా వసూలు, 18 లేఅవుట్లోనే 482 కోట్ల మేర కుంభకోణం అంటూ ఒక ప్రత్యేక వార్తనైతే ఈనాడు రాసింది. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి అంటే, మామూలుగా రైతులు జగనన్న కాలనీకి భూములు ఎలాగూ చూడాలి కాబట్టి అక్కడున్న ప్రైవేటు భూములు రైతుల వద్ద నుంచి అయితే వీళ్ళు కొనుగోలు చేస్తారు. అయితే రైతులతో ముందుగానే అంటే నోటిఫికేషన్ రాకముందే అక్కడికి వెళ్ళి రైతులతో 70,000 అక్కడ పొలం చేస్తుంది అనుకోండి, దాన్ని ₹1,00,000 అలా కొంట వల్ల ఏంటంటే 70,000 పొలం ₹1,00,000 పలుకుతుందని రైతులకు ఒక ఆశ అనేది వస్తుంది. వాళ్ళు అమ్మడానికి అయితే సిద్ధమవుతారు. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ లోపలనే వీళ్ళు అగ్రిమెంట్లు కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ కూడా కొన్ని చోట్ల పూర్తయిందట. మరి ఈ విధంగా పూర్తి చేయడం వల్ల ఏంటంటే రైతులు తప్పనిసరిగా రేటు ఎక్కువ అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్లు పూర్తయినాయి కాబట్టి. తర్వాత నోటిఫికేషన్ విడుదలయ్యాక ప్రభుత్వానికి ధర పెంచి చూపిస్తారు, ఖచ్చితంగా ధరకు ప్రభుత్వం కొంటది. ఇదే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే. ఇలా చేయటం వలన రైతులకు పప్పు వేళల ఆశలు చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా దోచుకున్నారనేదే ఈ కథనం యొక్క ఉద్దేశం అనమాట. మరి లాస్ట్ టైం మనం చూడొచ్చు, ఊళ్ళే జగనన్న కాలనీలు అయితే నిర్మించారో మరి ఎంత అవినీతి జరుగుంటుందో ఏంటో అనేది మనం కూడా ఒక అంచనాకైతే రావచ్చు అనమాట. ఇక అలాగే పోలవరాన్ని అంతర్జాతీయ నిపుణులు అయితే పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ కానీ అలాగే అక్కడున్న స్థితిగతులు పని ఎంతవరకు ఏంటనేది కూడా ఇక్కడ 6 గంటల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే చేశారనమాట. అదేవిధంగా దార్శనిక నేత వెంకయ్య నాయుడు, దేశ ప్రయోజనాలే పరమాధిగా ప్రస్థానం, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ గారు కొనియాడారు. మాజీ ఉపరాష్ట్రపతిపై 3 పుస్తకాల ఆవిష్కరణ, వెంకయ్య నాయుడుపై మోదీ ప్రత్యేక వ్యాసం అయితే రాశారు. అయితే వెంకయ్య నాయుడు గారికి సంబంధించి ఆయన రాజకీయ జీవితం కానీ ఆయన ఎదిగిన విధానం గురించి ఆయన పుస్తకాలు అయితే రచించారు. దానికి సంబంధించిన పుస్తకాలను అయితే మోదీ గారు వర్చువల్గా అయితే ఆయన ప్రారంభించారు. అదేవిధంగా రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి. నిన్న హైదరాబాదులోని బొటానిక్ గార్డెన్లో ఆయన సంస్మరణ సభ అయితే ఏర్పాటు చేశారు. ఈ సభలో ఎంపీ మురళీమోహన్, అలాగే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు, అలాగే ఈనాడు ఎడిటర్ డిఎన్ ప్రసాద్ తదితరులు అయితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు ఏమంటున్నారంటే, అరాచక పాలన చీల్చి చెండారని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అంటున్నారు. జర్నలిజాన్ని సామాన్య చెంతకు తెచ్చారని ఈనాడు తెలంగాణ ఎడిటర్ ప్రసాద్ గారు అంటున్నారు. అయితే ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఇటీవల తెలుగుదేశం పార్టీ అన్న విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. ఏంటంటే, ఒక పక్క బీహార్ ముఖ్యమంత్రి నితీష్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రత్యేక హోదా మాకు కావాలంటూ పోరాడుతుంటే, మరి రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని సెటరికల్గా ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుందన్నమాట. చూద్దాం మరి ప్రత్యేక హోదా కోసం మరి ఈ కూటమి ప్రభుత్వం ఎంతవరకు మొగ్గు చూపుతుందో చూడాలి. అలాగే ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా స్వదేశీ
న్యాయం అనే ఒక బ్యానర్ వార్తను అయితే ప్రచురించింది. మనకి నేటి నుంచి కొత్త చట్టాలు అయితే అమల్లోకి వస్తున్నాయి. అంటే మనకు బ్రిటిష్ కాలం నుంచి అయితే కొన్ని చట్టాలు ఉన్నాయి, సిఆర్పిసి అలాగే ఐపీసీ, ఇవి నుంచి కూడా మనకి స్వదేశీ భాషతో అయితే రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పెనల్ కోడ్ ఐపీసీ ఇక మీదట భారతీయ న్యాయ సమితిగా అంటే బిఎన్ఎస్గా, అలాగే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి, భారతీయ నాగరిక సురక్షగా, అలాగే బిఎన్ఎస్గా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ఏగా మారనున్నాయి. అయితే వివిధ వర్గాల నుంచి నూతన చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా వీటి అమలును నిలిపేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసులు కూడా పిటిషన్లు అయితే దాఖలైన, అయినా కూడా ఈ రోజు నుంచి అయితే కొత్త చట్టాలు అయితే అమల్లోకి వస్తున్నాయి. చూద్దాం ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో. ఇటువంటి విషయాల్లో బెయిల్ కఠినంగా ఉంటుందని కూడా వాదనలు అయితే ఉన్నాయి. అయితే ఇదే విషయంలో పార్లమెంట్లో చర్చ జరిగేటప్పుడు కొంతమంది దగ్గర 130 మంది సభ్యులు కూడా సస్పెండ్కి గురయ్యారని ఇదే అంశం మీద చర్చ జరుపుతున్న వార్తలు కూడా ఉన్నాయి. కొంతమందిని ఆమోదించట్లేదు. అయినప్పటికీ కూడా మరి ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయి. చూడాలి ఇది ముందు ఇది నిలబడుతుందా ఈ చట్టం, లేకపోతే మళ్ళీ యథావిధిగా వస్తుందా అనేది చూడాలి. అలాగే పెన్షన్ల పండుగ నేడే అవతాతల చేతికి 7,000 అంటూ వార్తనైతే మరొకటి ఇచ్చారు. అలాగే మన రాష్ట్రంలో ఇప్పుడు 65 లక్షల మందికి 4,408 కోట్ల పెన్షన్లు, వాలంటీర్ల త్వరలో పెన్షన్లు అంట. అలాగే వాలంటీర్లపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు పార్థసారథి గారు. మరి ఈ పెన్షన్ పంపిణీ విధానానికి అయితే వాలంటీర్లు ప్రస్తుతానికి దూరంగా ఉన్నారు. అయితే వీటిపైన ఏదో కార్యాచరణ భవిష్యత్తులో ప్రకటిస్తాం రానున్న రోజులని పార్థసారథి గారితో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇంత నష్టం ఎలా జగన్ ఇచ్చారంటే మరొక వార్తను అయితే రాశారు. గోదావరి భారీ వరద వస్తుందని తెలుసు కదా, పోలవరం స్థితిపై అంతర్జాతీయ నిపుణుల విస్మయం అనేది వ్యక్తం చేశారంట. గ్యాప్ 1 కాఫర్ డ్యామ్ను పరిశీలించారట వారు. నేడు గ్యాప్ 2 డయాఫ్రామ్ వాళ్ళు సందర్శిస్తారంట. రేపు ఎల్లుండి ప్రాజెక్టు నష్టాలపై. అలాగే ఇక సాక్షిలో ఈరోజు బ్యానర్ వార్తగా పిల్లలపై పిడుగనే వార్తనైతే ప్రధానంగా రాశారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులకు ఎసరు, అప్పు చేసైనా కట్టి తీరాల్సిందనే యాజమాన్యాల ఒత్తిడి అంటూ వార్తనిచ్చారు. సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో విద్యార్థులు అగచాట్లట. ఎన్నాళ్ళు సాఫీగా సాగిన విద్యారంగంలో ఒక్కసారిగా కుదుపంట. షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సిన 1,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం 2023-24 హాస్టల్ ఖర్చులు, మెస్ ఛార్జీల కింద ఇవ్వాల్సిన మరో 1,111 కోట్లకు మంగళం అంట. మొత్తం చెల్లించాల్సిన 2,400 కోట్లు ఎగ్గొట్టే ప్రయత్నాలని, పాత పథకాల పేర్లు మార్చేసి డబ్బులు ఇవ్వకుండా పిల్లల భవిష్యత్తులో చిలకాటం ఆడుతున్నారని వీళ్ళు వార్త అయితే రాశారు. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అలాగే వసతి దీవెన కానీ మరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలా జాప్యం అయితే జరిగింది. ఇప్పటికిప్పుడు కొత్త ప్రభుత్వం మీద పడటం కరెక్ట్ కాదు. వాళ్ళకి కనీసం సమయం అన్నా ఇచ్చి విమర్శలు చేస్తే బాగుంటుందని కొంతమంది సామాజికవాదులు అంటున్నారు. ఇక పెట్టరేగిపోతున్న టీడీపీ అట వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నారంట. ఆస్తుల విధ్వంసాలు, శిలాఫలకాల తొలగింపు, వైఎస్ విగ్రహాల ధ్వంసం, పొంగనూరు వెళ్లకూడదంటూ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై ఆంక్షలు, టీడీపీ తరపున ఒకళ్ళతో పుచ్చుకొని అడ్డుకుంటున్న పోలీసులు, హోంమంత్రి సొంత నియోజకవర్గంలో 2 మహిళల దుస్తులు చింపేసి దాడి, ఆలగడ్డలో పోలీస్ స్టేషన్ సాక్షిగా రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు, సీఐ ఎదుటే ప్రేమికుడి చితకబాదిన వైనం, కక్ష సాధింపులో చూసినట్లుగా సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో రావణ కష్టం రగిలించడమే టీడీపీ ఉద్దేశం అంటూ వార్తనైతే రాశారు. ప్రజలందరూ చూస్తుండగా కొన్ని కెమెరాలు ఉండగా ఈవీఎంను ధ్వంసం చేస్తే అక్కడ ఉన్నటువంటి మరి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మీరే విధంగా వెనకేసుకొచ్చారో అదేవిధంగా వారు పార్టీ కార్యకర్తలు కూడా వెనకేసుకొస్తారు. ఇది రాజకీయ కక్షలు అనమాట. ఏదేమైనా కక్షలో 2 పార్టీలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏదైనా ఖచ్చితంగా కొనసాగుతాయి. ఇక దీనిలో ప్రత్యేకంగా ఆయన చూసేది అంటూ ఏమీ ఉండదు. మీరు కనుక కంట్రోల్లో ఉండి ఆ రోజున ఆ ఈవీఎం ధ్వంసం చేసిన అతనిపైన చర్యలు తీసుకుని ఉంటే వీడు కూడా ఈరోజు చర్యలు తీసుకునే వాళ్ళు. ఏదైనా కానీ మందాకు వస్తే మట్టుకు తెలియదని అర్థమవుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులను మరొక వార్తనైతే సాక్షి రాసిందనమాట. సో ఇది ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్తలు.